బ్లాక్ లో కొంటారా టికెట్ ఒరిజినల్ కొంటారా మీరు? దొరికితే నార్మల్ కొంటారు, లేదంటే బ్లాక్ లో కొండ మరి వెళ్తారు. రిలీజ్ పిక్చరా మేడం? రిలీజ్ పిక్చర్ వెళ్తారా? అర్థం కాలేదు. మరి ఆ మాత్రం బడ్జెట్ కి ఆ మాత్రం రేట్ ప్రైస్ ఉండాలి ఖచ్చితంగా. అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ వాళ్ళు 5 days అయిన తర్వాత పొండి. ఏంటి ఏమనాలి? మీ ఫ్రెండ్స్ సినిమాకి వస్తారా రారా? ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. మీరే పెడతారా మేడం? మీ ఫ్రెండ్స్ మేమే పెడతాను. మీరే పెడతారా? పెడతాను. ఎంత తగ్గేది లేదంటారా? తగ్గేదేలే. వావ్ నైస్ నైస్ థాంక్స్ మేడం. ఓకే థాంక్ యూ. నెక్స్ట్ కంటెంట్ తో మనం మళ్ళీ మీ ముందుకు వస్తారు. మళ్ళీ కలుద్దాం. సక్సెస్ మీట్ కలుద్దాం మేడం. డిసెంబర్ 5వ తారీఖున కలుద్దాం. సక్సెస్ మీట్ కలుద్దామా? కలుద్దాం ఖచ్చితంగా. థాంక్యూ మేడం. థాంక్యూ మేడం అందరికి. అది అటు కాదు ఇటు కాదు మళ్ళీ పబ్లిక్ నే అంటారు. ఇది తప్పు కదా మళ్ళీ. అంటే ఇప్పుడు 800 టికెట్ పెట్టి సినిమాకి జనాలను రప్పించుతున్నారంటే మరి ఏ రేంజ్లో కంటెంట్ ఉండొచ్చు అనుకుంటున్నారు పుష్ప రాజులో? కంటెంట్ ఉండొచ్చు భయ్యా, ఎందుకంటే నేనున్న ఇప్పుడు నాకు చూడాలని ఇంటెన్షన్ ఉంది. చిన్న ఇప్పుడు లోకల్ థియేటర్ అయినా హై క్లాస్ థియేటర్ అయినా టికెట్ 300-400 పెట్టినా, ఇప్పుడు చిన్న దాంట్లో 300-400 200 పెట్టినా మళ్ళీ దాంట్లో ఏమైనా ఫుడ్ కన్నా ఎక్స్పెన్సివ్. ఒక టికెట్కి ఒక మినిమం ప్రైస్ 250-300 ఎక్కువ, మళ్ళీ అది ఎక్కువ 800 అంటే ఏడుకెళ్ళి తెస్తాడు. 800లో ఒకప్పుడు 10 మంది ఒక ఫ్యామిలీ కూర్చొని చూస్తుండే, 800 5 మంది ఒక కుటుంబం వచ్చి సినిమా చూడాలన్న ఇంటెన్షన్ తోటి ఉండే. ఇప్పుడు ఒకడే చూడొచ్చు సినిమా 800 పెట్టి 1000 రూపాయలు పెట్టి ఏడుకెళ్ళి తీసుకొస్తారు. ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం ఉంది, ఒక 10 మంది ఉన్నారు, 10 మంది వచ్చి సినిమా చూడాలంటే 800 ఇంటూ 10 మంది అంటే దగ్గర 4000 పెట్టాలి. పెట్టగలుగుతాడా? పెట్టలేడు. ఏడుకెళ్ళి పెట్టాలా? ఇలాంటప్పుడు ఇక సినిమాలు చూడగలుగుతారు, ఎవరు చూడగలుగుతారు? ఎవరు చూడలేరు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వస్తారా? బాక్స్ ఆఫీస్ రాదు కూడా. ఇలా ఉంటే రేట్లు పెంచితే ఎట్లా భయ్యా? కష్టం కదా ఇలా పెంచితే. థ్యాంక్ యూ.